9,99,999 రూపాయలు. అంటే 10 లక్షలు అడ్వాన్సు, కానీ అలా ఆ 9 టోటల్ ఉండేలాగా 9,99,999 రూపాయలు ఈరోజే ఏకాదశ గడియల్లోనే 4 గంటల దాకా మనకి ఏకాదశి ఉంది. సో 1 గంట క్రితం ఎవరైతే మన మాణిక్యాలరావు దుర్గాప్రసాద్ గారు లాయరు, వారు చెక్ పవర్ వారిద్దరికి ఇవ్వటం జరిగింది. ఆకివీళ్ళలోనే ఉంటారు వారు. సో ఆ పేమెంట్ ఇవ్వటం జరిగింది. తర్వాత ల్యాండ్ డెవలప్మెంట్ ఒక 15 రోజుల్లో ఆ సైటు, ఆ పాత అంతా ఇదిగో ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉంది కదా. సో ఇదంతా కూడా కొంచెం శుభ్రం చేసి అదంతా తీసివేసి ఆ ల్యాండ్ సరి చేసుకొని మనం భూమి పూజ ఖచ్చితంగా మే నెలలో భూమి పూజ చేసే విధంగా అది ప్లాన్ చేయడం జరుగుతుంది. బట్ ఈరోజు నుంచి మనకి 0 డేట్ స్టార్ట్ అయింది. సో ఆ స్టోన్ కటింగు, అక్కడే కొన్ని స్టోన్స్, విజయవాడ దగ్గర గన్నవరంలో మరికొన్ని స్పెషల్ డిజైన్కి సంబంధించినవి, ఇవన్నీ గతంలో చెప్పినట్టుగా 3 నుంచి 3.5 మాసాల్లో అన్నీ రెడీ చేసి ఇక్కడ సైట్లో ఎరెక్షన్ స్టార్ట్ అవుతుంది. మిగిలిన గుడికి సంబంధించిన ఈ ధ్వజస్తంభం కావచ్చు, మంచి చక్కటి ఈ కాంపౌండు, ఇవన్నీ కూడా ప్యారలల్గా ఏ పనికి ఆ పని ఎప్పటికప్పుడు జరుగుతుంది. సో ధనం ప్రజల సంపూర్ణ సహకారంతోనే ₹1 సమకూరింది. డబ్బుకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆర్డర్ ఇవ్వటం కూడా జరిగింది. డిజైన్స్ అన్నీ కూడా పూర్తిగా సంపూర్ణ స్థాయిలో శివనాగిరెడ్డి గారి నేతృత్వంలో రెడీ అయినాయి. సో ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎవరో మధ్య మధ్యలో ఏవో చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ దేవాలయం వచ్చినా సరే చాలా క్రిస్టియన్ సంఘాల వాళ్ళు అసలు దేవాలయ నిర్మాణం అసలు భారతదేశంలో దేవాలయాలే కట్టకూడదు అన్నట్టుగా చాలా ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నారు. నేను ఇందాక ఒక వీడియో చూసా, ఎవడో ఈజ్ నాట్ ఈవెన్ ఎ దళిత్, ఎవరో బీసీ క్రిస్టియన్, అతడు ఏదో అరుస్తున్నాడు పిచ్చి కుక్క మాదిరి. ఏంటంటే ఈస్ట్ గోదావరి క్రిస్టియన్ జిల్లా, పశ్చిమ గోదావరి క్రిస్టియన్ జిల్లా, కృష్ణా జిల్లా అని ఏదో 5-6 జిల్లాలు ఆల్రెడీ కైవసం చేసుకున్నారట. అజయ్ ఎవడో ఏదో కైవసం చేసుకున్నారట. ఇంకేయో మిగిలిన జిల్లాలు చేసి రాష్ట్రాన్నే కైవసం చేసుకుంటామని చెప్పి ఏదో పిచ్చివాగుడు అతను వాగటం జరిగింది. సరే, అది పిచ్చివాగుడుగా మనం వదిలేయకూడదు. ఇటువంటి ఉన్మాదుల్ని ఒక పిచ్చి కుక్క అని రోడ్డు మీద వదిలేస్తే మరి ఆ ర్యాబీస్ వ్యాధి సోకి ప్రజలకు ఎంత హానికరమో, అలాగే ఇటువంటి పిచ్చివాగుడు వాగేవారిని మరి అదుపులో ఉంచవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఇక ఈ సందర్భంగా చాలామంది కొంచెం ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత, సుప్రీంకోర్టు తీర్పు అంతకుముందు అలహాబాద్ హైకోర్టు చెప్పింది కూడా, సుప్రీంకోర్టు కూడా గతంలో వేరే ఇన్స్టెన్స్లో చెప్పింది. ఈ విషయం మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అంత స్పష్టంగా తీర్పు వచ్చిన తర్వాత కూడా మరి ప్రణబ్ ముఖర్జీ గారు నాకేదో సర్టిఫికేట్ ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు గారు సర్టిఫికేట్ ఇచ్చారు, నన్ను యూజ్లెస్ ఫెలో అని చెప్పి
నేను మాట్లాడానని ఒక ఆర్డీఓ స్థాయి నుంచి ప్రమోషన్ల మీదుగా అంచెలంచెలుగా ఐఏఎస్గా ఎదిగి షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వేషన్లోనే అయిన వ్యక్తి. సరే అతను క్రిస్టియన్ అని చెప్పి అతని మాటల్లోనే అర్థమైంది. సరే ఏదో దొంగ సర్టిఫికేట్ ఏదో పెట్టుకున్నాడు. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే అతను మాట్లాడుతూ 75 సంవత్సరాలుగా ఇలాగే ఎస్సీ సర్టిఫికేట్తో క్రిస్టియన్లు నడవలేదా, ఇప్పుడు అలాగే నడుస్తుంది అని చెప్పి పబ్లిక్లో మరి అతనికి ఏదో పార్టీ ఉందంట. ఏంటా పార్టీ పేరు? ఏదో వెరైటీగా ఉండదు, మీకు తెలీదా? గుర్తులేదా? అంటే విజయ్ కుమార్ అన్నాడు పార్టీ ఏంటి? 70 కోట్లు శ్రావణలే కాదు. విజయ్ కుమార్ అన్న అతనికి ఎంపీకి పోటీ చేస్తే తిరుపతిలో 4203 ఓట్లు వచ్చినాయి. అతని కన్నా 4 ఇండిపెండెంట్లకి ఎక్కువ వచ్చినాయి. 4 ఇండిపెండెంట్లకి అతనికన్నా ఎక్కువ వచ్చినాయి. అతను పార్టీ, అతను పాదయాత్ర చేసిన ప్రతి ఓడి హీరో అయిపోడు కదా. లిబరేషన్ కాంగ్రెస్ అంటాయా అతను పార్టీ పేరు? లిబరేషన్ కాంగ్రెస్. అది. సో అతనికి వచ్చిన ఓట్లు అవి. సో అతను ఇలా ప్రజల్ని తప్పుదోవ పట్టించి దళిత సోదరులని మిస్లీడ్ చేస్తున్నారు. సో ఈ రకంగా వ్యక్తులు రాజ్యాంగాన్ని ఇట్స్ అన్ అబ్యూజ్, కాన్స్టిట్యూషనల్ అబ్యూజ్ చేస్తే దానికి శిక్షలు ఉన్నాయి. వక్రీకరించి రాజ్యాంగాన్ని చెప్పటం అనేది, పైగా ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గర అవార్డు అందుకుని, చంద్రబాబు నాయుడు గారి దగ్గర అవార్డు అందుకుని, ఒక పార్టీని స్థాపించి మరి ఇన్ని చేసిన వ్యక్తి, ఎప్పుడు నిరంతరం సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటూనే ఉండే వ్యక్తి ఈ రకంగా ప్రజల్ని అన్యాయంగా తప్పుదోవ పట్టించడం అనేది చాలా దారుణం. వాళ్ళు ఎక్కడైనా సరే అది మానుకోవాలి. ఇక అజయ్ లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఈ రకంగానే మాట్లాడుతున్నారు. ఆర్టికల్ 25 ప్రకారం మాకు హక్కు ఉంది, ఆర్టికల్ 25ని కాదంటానికి ఈడెవడు ఆడెవడు అని మాట్లాడుతున్నారు. అరే బాబు, ఆర్టికల్ 25 జోలికి ఎవరు రాలేదురా నాయన. నీకు కావాల్సిన మతం మారే స్వేచ్ఛ నీకు ఇచ్చింది. అవును, నువ్వు మతం మారావు. నువ్వు మారిన మతం కులాతీత మతమైనప్పుడు ఆ మతంలోకి కులాన్ని చూపించే అధికారం ఏ రాజ్యాంగానికి లేదు. ఒక మత తత్వాన్ని మార్చే అధికారం రాజ్యాంగానికి లేదు. అందుకని ఆ మతాచారాన్ని అనుసరించి ఆ మతంలో కుల వ్యవస్థ అన్నది లేదు కనుక మీరు ఈ కులం వారు ఆ మతంలోకి వెళ్తే మతం లేని కులంలో కులం లేని మతంలో కులం సాధ్యం కాదు కనుక దాన్ని ఆ రోజుల్లో అసలు క్రిస్టియన్ దేశమైన బ్రిటిష్ పరిపాలనలో మనం ఉన్నప్పుడే దాన్ని తీసివేయడం జరిగింది. అప్పుడు ఎవరో మాట్లాడలేదు. ఓ బ్రిటిషోడా నువ్వు చర్చి ఇచ్చితివి మేము ప్రార్థించుకుంటకు అని ఒక నీళ్ళు కుమారు మాట్లాడాడు. ఈ నీళ్ళు కుమారు రకరకాల కుమారులందరూ ప్రార్థించుకునేటకు చర్చిని ఇచ్చితివి, చదువుకునేటకు కాన్వెంట్ ఇచ్చితివి అని మాట్లాడినోళ్ళే కదా. మరి ఇప్పుడు సడన్గా మరణించిన తదనంతరం కూడా బుద్ధిస్టులుగా మారిపోతున్నారు. 2 నెలల క్రితమే మా అమ్మ క్రిస్టియన్ అయితే మా నాన్న హిందూ అన్నాడు ఒకడు. ఏమో కాబోలనుకున్నాం. ఇప్పుడు సడన్గా మరణానంతరం బుద్ధిస్టుగా మారిపోయి క్రిస్టియన్ ఆచారం ప్రకారం పూడ్చివేయబడ్డాడు. ఏంటో మరి మనకు అది అర్థం కాదు. సరే, అదొక ప్యారలల్ ట్రాక్ అనుకో. బట్ బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే, దయచేసి మా హిందూ దళిత సోదరుల్ని మోసం చేయకండి. ఆ మోసం మీద కొన్ని వీడియోలు రెడీ చేయమన్నాను కదా. సరే, ఒకసారి గుడి పూజ చేసి మోసాలకు వెళ్దాం. ఇది ఏ సంవత్సరం అమ్మా మనకి? సుమారు 30 సంవత్సరాల క్రితం, 1995
1995లో అప్పుడు చేతక్కులుండి అప్పుడు ఈ గుడి దగ్గర పానకాలు ఇస్తూ ఆ గుడి బయట చెప్పులు ఇప్పారు. వీళ్ళంతా భక్తులు అంతా పానకం ఇవన్నీ ఇస్తున్నారు. బహుశా అది రామనవమి రోజు అయి ఉండొచ్చు. అక్కడ మేము పందులు కోసుకునేవాళ్ళం అని చెప్పి ఎవరో మాట్లాడారు. సో అలా మాట్లాడితే మేము ఏదో ఇది వదిలి పారిపోతామనో అనుకున్నారు. అయిపోయింది అబ్బాయి, ఇంకా మీరు ఊరికనే మేము కేసులు పెడతాం, అట్రాసిటీ కేసులు పెడతాం, ప్రైజ్ మనీ కొట్టేస్తాం, అయ్యేం కుదరవమ్మా. దోస్ డేస్ హ్యావ్ గాన్ మై డియర్ బ్రదర్స్. తర్వాత ఇదిగో కరెంటు బిల్లులు. ఎలక్ట్రిసిటీ బోర్డుగా ఉన్నప్పుడు 1993లో కరెంటు బిల్లు రామాలయము అని స్పష్టముగా కలదు. ఇదిగో నేమ్ రామాలయం ఉన్నది. ఇదిగో ఇక్కడ రామాలయము అని స్పష్టంగా ఉంది. ఎవరెవరో మధ్యలో కొత్త దేవతల్ని, అది అసలు సత్రం అంటాడు ఒకడు. సత్రం అంటే సత్రం అనే రాస్తారు కదరా, సత్రకాయ. రామాలయం అని ఎందుకు పెడతారు? ఆ సత్రానికి రామాలయం అని పేరెట్టుంటారంటావా? తింగరోళ్ళు తింగర మాటలు. ఇదిగో ఆ తర్వాత కొత్త ఎలక్ట్రిసిటీ బోర్డు విడిపోయిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ కంపెనీలుగా వచ్చిన తర్వాత కూడా ఇది కరెంటు బిల్లు. ఇక్కడ చూసుకోండి చిరునామా. ఇది 2003 తర్వాత, అప్పటి నుంచి 23 దాకా కూడా కడతానే ఉన్నారు. తర్వాత ఇది పీకేశారు కరెక్ట్. రామాలయము. ఇవన్నీ ఇలా ఉంటే ఆడెవడో ఒకడు వస్తాడు, అక్కడ సత్రం ఉంది, లేదంటే ఇంకోటి ఉంది. పూర్వం అక్కడ అలా వెళ్తా అక్కడ సేద తీరేవారు. రామాలయం ఉన్నా సరే గుడి ప్రాంగణంలో మనకు అనాదిగా కూడా ప్రతి దేవాలయం వద్ద కూడా యాత్రికులు పడుకోవటం అనేది చాలా కామను. అంచేత ప్రతి గుడి దగ్గర గుడి బయట రాత్రులు ఈ రోజుకి కూడా పడుకుని ఉంటారు. నేను ఎవడో పడుకుంటాను చూశాను, దీన్ని సత్రమందురు, ఇది దేవాలయము కానే కాదు, అటువంటి ముచ్చట మేము ఒప్పుకోనము అంటే ఒప్పేసుకుంటాం మనం. ఆడేదో ఇంగ్లీష్ టోన్లో తెలుగులో ఇంగ్లీష్ టోన్లో మాట్లాడేస్తే ఒప్పేసుకుంటావాడా అంత తెంగరలో మనం. మేము ఒప్పుకోనము అంటే అసలు బాగా అంటాం. ఇప్పుడు ధైర్యంగా ఎందుకు? క్రిస్టియన్లకు అధికారము లేదు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టు అధికారము లేదు కనుక, ఇది అందరికీ తెలిసింది కనుక వాచాలత తగ్గించుకుంటే మంచిది. సరే, ఇక్కడ ఇప్పుడు ఈ రకంగా మాట్లాడుతూ కొన్ని చోట్ల ఇంకా పాంప్లెట్లు పంచి ఇళ్లలోకి వచ్చేసి నీకు ఒంట్లో బాగలేదు, ఒంట్లో బాగపోతే స్వస్థత చేకూర్చేదము, ప్రభు ఉన్నాడు అని ఇలా మాట్లాడేసేసి ఇంజూస్ చేస్తున్నారు. ఇలాగ ఇంజూస్మెంట్ అనేది 13 రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ బిల్ తీసుకొచ్చారు. 13వ రాష్ట్రం లేటెస్ట్ మొన్న మార్చి 30 అనగా ఈ రోజుకి 13 రోజుల క్రితం మహారాష్ట్రలో యాంటీ కన్వర్షన్ బిల్ పాస్ అయింది. ఈ యాంటీ కన్వర్షన్ బిల్ వలన ఏంటంటే మామూలుగా ఎవరినన్నా ఒత్తిడి చేసి మత మార్పిడి చేస్తే అప్ టు 5 years శిక్ష, 1 to 5. అదే షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ వారిని మోసం చేసి మేము వచ్చేస్తాం ఇచ్చేస్తాం మీకు ఈ స్వస్థత చేకూరుస్తాం అని మోసాలు చేసి ఇళ్లలో దూరి ఎన్ని చేస్తే
10 సంవత్సరాల వరకు శిక్ష ఉత్తరప్రదేశ్లో అమెండ్ చేసి దాన్ని 14 సంవత్సరాలకు కూడా మళ్ళీ పెంచడం జరిగింది. ఫస్ట్ ఈ యాంటీ కన్వర్షన్ లా 1969లో ఒరిస్సా వాళ్ళు తీసుకొచ్చారు. అక్కడ విపరీతంగా ఈ కన్వర్షన్లు అనేది అప్పుడు మొదలు పెడితే ఆ ట్రైబల్ ఏరియాస్లో ఈ యాంటీ కన్వర్షన్ లాని తీసుకొచ్చారు. ఇప్పటికీ 13 రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్, ఇంకా ఆల్మోస్ట్ బీజేపీ పాలిత రాష్ట్రాలు అన్నింటిలో కూడా తీసుకొచ్చారు. ఆ మధ్యన మన రాష్ట్ర నాయకులు కూడా అన్నారు అవసరమైతే ఇక్కడ కూడా ఈ లా తీసుకురావాల్సి వస్తుందని. మరి ఇప్పుడు ఇక్కడ కూడా బీజేపీ కూడా కూటమిలో భాగస్వాములు కాబట్టి తప్పకుండా ఈ జరుగుతున్న మోసాలు వాళ్ళు మాట్లాడేయటం, ఈ జిల్లాను కొట్టాం, ఆ జిల్లా మాదే, ఇప్పుడు ఈ జిల్లా మాదే అంటే రేపు పొద్దున్న అన్నీ మాయే అంటారు. ఇప్పుడు నన్ను రాముడి గుడిలోకి రావాలంటే పెద్దపేట వాళ్ళు పర్మిషన్ తీసుకుని రావాలి, పెంటమ్మ పర్మిషన్ తీసుకుని రావాలి, పెంటమ్మను ఒప్పుకుంటేనే నేను దండేయాలి అనే దౌర్భాగ్య స్థితిలోకి వచ్చినట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. మరి వాడు మాట్లాడిన మాటలు కూడా ఈ చేష్టలను సమర్థిస్తున్నారు. కాబట్టి దీనికి శుభం కార్డు వేయాలి. వేయకపోతే ఇలాగే రెచ్చిపోయే ప్రమాదం ఉంది కనుక ఖచ్చితంగా